గబ్బర్ సింగ్ అంటే చాలా స్ట్రాంగ్ అనుకున్నా. నువ్వు చెప్పింది కరెక్టే మావా, ఈడికి వీక్నెస్ ఉంది. ఎరా ఎలక్షన్లో నిలబడనివ్వనని ఛాలెంజ్ చేస్తావా? ఎలక్షన్లదేముందిరా, 5 ఏళ్లకోసారి వస్తాయి, కానీ పెళ్లి 100 ఏళ్లకొక్కసారి. నీకిచ్చిన టైంలో ఇంకా 1 గంట మిగిలే ఉంది. మరి నీకో లెక్క ఉంటది కదా, అందుకు చెప్పినాడు. ఎవరది? అరే సార్ వచ్చారు. ఏమన్నారు? నేను కూతురు పెళ్లి చేయలేని సవట్నా? ఇదిగో ఈ కొండబీటి ఏరియాలోనే నెంబర్ 1 అల్లుడిని పట్టేశా. మా అల్లుడు గారికి ఈ చుట్టుపక్కల ఏరియాలో 35 బెల్ట్ షాపులు ఉన్నాయి. హలో, కానీ కట్నం తీసుకోకుండా ఎదురు డబ్బిచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఎట్టాగా వచ్చావు కాబట్టి నువ్వు నీ స్టాఫ్ పక్కన కూర్చుని భోజనం చేసేయాలండి. కావాలంటే కోటర్ కూడా కొట్టచ్చు. మా అల్లుడు గారు ఆ ఏర్పాట్లు కూడా చేయించారు. 35 బెల్ట్ షాపులకి ఓనర్. మరి పెళ్ళైనాక సంతోషంతో నువ్వు బాత్తో ఆడు కలిపేదాగాలి కదా. నువ్వేం కంగారు పడబాక, అది నా కూతురు. నా బలంతో బలగంతో పెళ్లి ఆపేయగలను, కానీ నేను బలవంతంగా పెళ్లి చేసుకోలేను. తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేయొచ్చు, కానీ నాశనం చేసుకోవద్దు. పైగా ఇలాంటి తండ్రి కోసం. నువ్వే పరిస్థితుల్లో ఈ పెళ్లి ఒప్పుకున్నావో నేను ఊహించగలను. నువ్వు నాతో ఏం చెప్పక్కర్లేదు. నేను నీకు ఇష్టమైతే ఒక్కసారి తలెత్తి నా కళ్ళలోకి చూడు. వీడు 2 ముళ్ళు వేసినా సరే 3వ ముడి పడకుండా ఈ పెళ్లిని ఆపేస్తాను. ఈ రోజు నువ్వు నన్ను చూడకపోతే ఇంకెప్పుడు నేను నిన్ను చూడను, కనపడను. చెప్పాను కదా, అది నా కూతురు. ఆహుతులారా, ఆహ్వానితులారా, జరుగుద్ది. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత పెళ్లి జరుగుద్ది. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళకండి. స్టేట్ యూన్ టు గబ్బర్ సింగ్. ఛానల్ మటుకు మార్చకండి. రాయ్, నువ్వు 3 ముళ్ళు వేసేలోగా నేను 30 గుళ్ళు వేలుస్తాను. 3 ముళ్ళ 30 గుళ్ళ తెలుసుకో. నాకు 35 వైన్ షాపులు ఉన్నాయి. 3 ముళ్ళు వద్దు, 30 గుళ్ళు వద్దు. బతుకుంటే 30 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఏంటండి దౌర్జన్యం? అరే గబ్బర్ సింగ్ కే ఫౌజియో, నాకు ఒక పంతులు గారి మంత్రాలు తప్ప ఇంకేం వినిపించకూడదు. ఎవడన్నా నోరు మెదిపినా కాలు కదిపినా కాల్చవతల మారేయండి. తర్వాత సంగతి తర్వాత. అయ్యా, అందరూ వచ్చి వధువులను ఆశీర్వదించండి. నాకు ఆశీర్వదించడం ఎవరు లేరు. బాలా, నువ్వు సుఖంగా ఉండి నన్ను సుఖంగా ఉంచు. కావాలంటే మీ నాన్నగారు ఆశీర్వాదం తీసుకో. మా నాన్నగారు ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేడు. నువ్వు ఇచ్చిన 24 గంటలు ఇంకా 10 నిమిషాలు మిగిలే ఉంది. నేను టైంని నమ్మను, నా టైమింగ్ నమ్ముతా.